అండి ఇన్ని రోజులు నాకైతే తెలీదు. ఇలా కూడా ఉంటుందా అని అమ్మమ్మ చెప్పేదాకనమాట. అదేంటి అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. నెక్స్ట్ టైం మీకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. విలేజ్‌కొచ్చాక గోరింటాకు పెట్టుకోపోతే ఎలాగా? అది కూడా నేను పెట్టుకొని ఇయర్స్ అవుతుంది ఫ్రెండ్స్. నా మ్యారేజ్‌కి కూడా కోన్ పెట్టుకున్నాను. గోరింటాకు పెట్టుకొనైతే చాలా ఇయర్స్ అయింది కదా! పెట్టుకుందాం అనుకున్నాను. అమ్మ పెట్టుకుంటావా అంటే, ఇంక అమ్మమ్మ అయితే ఆకు మొత్తం దూస్తుంది. సరే నేను చెప్తానన్న విషయం ఏంటంటే, మీకు స్టార్టింగ్‌లో నేను చూపించిన ఆకొచ్చేసి లావుగా, పొట్టిగా ఉంది కదా! నెక్స్ట్ చూపించిన ఆకొచ్చేసి పొడుగ్గా సన్నగా ఉంది కదా! ఆ సెకండ్ టైం చూపించిన ఆకైతే చాలా బాగా పండిద్దనమాట. అది నాకు అమ్మమ్మ చెప్పింది. ఇన్ని రోజులు నాకైతే తెలీదు. మీకు తెలిసుంటే ఓకే. తెలియని వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పాను. నేను ఇక్కడైతే మిక్సీ పట్టాను. నేను ఏమేమి వేసాను ఏంటి అనేది అసలు ఎలా పండింది అనేది కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను. మీకు యూజ్ అవ్వచ్చు చూడండి. చాలామందికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. అలాంటి తెలియని వాళ్ళకైతే యూజ్ అవుతుంది కదా! ఇక్కడ వచ్చేసి గోరింటాకు, పంచదార, చింతపండు, నిమ్మరసం అయితే పిండేసి నేను మజ్జిగ కూడా పోసి మెత్తగా అయితే పేస్ట్ లాగా చేసేసుకున్నాను అనమాట. ఇలా కానీ ట్రై చేశారనుకోండి, మీరు నెక్స్ట్ టైం ఎండిపోయినప్పుడు షుగర్ వాటర్ చల్లాల్సిన అవసరం ఉండదు, ఆయిల్ పూయాల్సిన అవసరం ఉండదు, చేతికి ఏముండదు. చాలా చక్కగా మంచిగా పండుతుందనమాట. ఇలాగా కొంచెం కొంచెం వేసుకొని బాగా గ్రైండ్ చేసుకొని మెత్తగా మనం పేస్ట్ లాగా పొల్లలు అవి లేకుండా ఏరుకొని ఈ విధంగా కానీ నాకైతే ఈ డిజైన్ ఇష్టం. నేను ఇలా పెట్టుకున్నాను. ఎలా ఉంది? బాగుందా? నాకైతే భలే అనిపించింది అనమాట. ఎగ్జైట్మెంట్గా చాలా ఇయర్స్ అయింది కదా! అంతే కదండి. చాలా రోజుల తర్వాత ఏదైనా దొరికినా ఇలా చేసినా బాగా అనిపిస్తుంది కదా! ఫైనల్లీ నేనైతే 1 అవర్ కూడా ఉంచుకోలేదు. ఎమ్మటే కడిగేశాను. చూసారా ఎంత చక్కగా పండిందో? నాకు భలే అనిపించింది అనమాట. బాగుంది కదా! మీకు యూజ్ అవుద్దని షేర్ చేశాను. నేను ఎలా మిక్సీ పడతాను ఏంటనేది. నచ్చిందా మీకు ఈ వీడియో? నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. బాయ్ ఫ్రెండ్స్.